ఇప్పుడు వీకెండ్ చూడొచ్చు జనాలు, మేబీ దాని తర్వాత అయితే ఆడే ఛాన్స్ ఉంటుంది నాకు తెలిసి. అంటే వీక్ డే వెళ్ళి చూసే అంత సినిమా కాదు. 2 hours చాలా కష్టపడి వచ్చిన 1 hour అయితే చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే. ప్రభాస్ అన్న ఎలా అనిపించారు మేడం చూసినప్పుడు? ప్రభాస్ గారిది చాలా హైప్ ఇచ్చారు, చాలా బాగుంది. ఆయన ఎంట్రీ అండ్ ఆల్ చాలా బాగుంది. హీరోయిన్ తో పెద్దోళ్ళందరికి పెద్ద డైలాగ్ ఎలా అనిపించింది? బాగుండే. క్లైమాక్స్ ఎలా ఉంది మేడం? చాలా మంది ఏడిపించేశారని చెప్తున్నారు. క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగా చేశారు విష్ణు గారు. క్లైమాక్స్ కోసం సినిమా చూడొచ్చు, బట్ 2 hours అంటే కొంచెం కష్టమే. ఫస్ట్ 2 hours. ఇప్పుడు మంచు విష్ణు యాక్టింగ్ గానీ విఎఫ్ఎక్స్ గానీ ఎలా అనిపించాయి మేడం? అన్ని మొత్తం సినిమా అంతా CGI ఉంది. అంత ప్రాపర్ గా ఎడిటింగ్ చేసినట్టు కూడా అనిపించలేదు కొన్ని దగ్గర. గ్రాఫిక్స్ అండ్ ఆల్ అది కొంచెం నీట్ గా ఉంటే బాగుండేది. సో రుద్ర అని పిలిచినప్పుడు ప్రభాస్ అన్న వచ్చినప్పుడు మీకు ఎలా వచ్చాయి? చాలా బాగుంది, చాలా గూస్ బంప్స్ వచ్చాయి. నేనేం ప్రభాస్ ఫ్యాన్ ని కాదు, బట్ మూవీలో అదొక పైన ఇంకా పీక్ సీన్ అది ఇంకా. సో బాగుంది. అంటే మెయిన్ లీడింగ్ ప్రభాస్ అంటారా? అలా అను, ఆయనది కూడా 50% ఈక్వల్ గా ఇద్దరు బెటర్. 50-50%. ఓవరాల్ గా కన్నప్ప గురించి మీరు ఏం చెప్తారు? యావరేజ్ సినిమా 2.5 out of 5. అందరి కోసం వచ్చానండి, ముఖ్యంగా నా కోసం కూడా వచ్చాను. ఎందుకంటే నేను కూడా ఈ మూవీలో చిన్న పాత్ర చేశాను. హీరో గారి ఇంట్రొడక్షన్ సీన్ లో నేను ఉంటాను. లేదండి, క్యారెక్టర్ చేశాను నేను. చాలా బాగుంది. ప్రభాస్ గారి కోసం న్యూజిలాండ్ వెళ్ళామండి. అక్కడ 40 days ఉండి వర్క్ చేసుకొని వచ్చాము. 2 minutes కనిపిస్తాను సార్. నాకు అదే చాలా సంతోషంగా ఉంది. 2 minutes కనిపిస్తాను. మీ క్యారెక్టరైజేషన్ కి ఓవరాల్ గా బాగా చేశారనిపించిందా? అంటే సినిమాలో ఎవరికాలు నాకు బాగా అనిపించిందండి, బాగా చేసాం అనిపించింది. అందరి క్యారెక్టర్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళే చేసిన సినిమాలో మాలాంటి చిన్న ఆర్టిస్టులు ఇంకా మేము కనిపించడం. మీరు లేరండి. అవును, మోహన్ బాబు గారు, శరత్ సారు, దేవరాజ్ సారు, సంపత్ సారు, వీళ్ళందరూ, ఐశ్వర్య మ్యామ్, సురేఖ, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి వర్క్ చేసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో కొంచెం రొమాన్స్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు, మీరేం చెప్తారు? లేదండి, రొమాన్స్ ఏం లేదండి. అప్పుడు బిఫోర్ ట్రైబల్ లో మనం ఎలా ఉంటామో వాళ్ళ డ్రెస్ షూట్ అదే ఉంటుంది కాబట్టి మనకు అలా అనిపిస్తే రొమాన్స్ అసలు ఎక్కడ లేదండి. అంటే ఇప్పుడు ఆయన కన్నప్పగా మారక ముందు ఎలా ఉంటారంటే మనం హ్యూమన్స్, మనం ఎలా ఉంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్ తో మనం ఎలా ఉంటాం, వైఫ్ తో ఎలా ఉంటాం, అలాగే ఉండారు. అందులో వల్గారిటీ ఏం లేదు. ధైర్యంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చండి సినిమాకి. ఒక మాటలో కన్నప్ప రివ్యూ ఏం చెప్తారు? జెన్యూన్ గా సూపర్ ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది మూవీ. అందరూ చూడండి.